యా మురళి 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 ఏంటి జనసేన పార్టీకి సంబంధించి 10 మంది లిస్టు ఒక అప్పుడే భయపడిపోయినట్లున్నారు. ఆ లిస్టుకు సంబంధించి ఒక ఫేక్ లిస్టుని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరుకున్నట్లున్నారు. మరికొద్ది సేపట్లో లిస్టు అంటే ఊహించిన విధంగా నిన్నటి నుంచి మనం బ్రేక్ చేస్తున్నాం, నిన్నటి నుంచి క్లియర్గా చెప్తున్నాం. మరి ఇవాళ మీటింగ్ జరగబోతుంది. ఈరోజు 11:40 లిస్టు ప్రకటించబోతున్నారనే దాన్ని కూడా నిన్నే మనం ప్రకటించాం, నిన్నే అనౌన్స్ చేసాం. నిన్న ఏదైతే మనం చెప్పినట్లుగా ఈరోజు అదేవిధంగా మీటింగ్ జరిగింది. మరి అదేవిధంగా లిస్టు కూడా ప్రకటించబోతున్నారు. మహా న్యూస్ ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ని ఏదైతే మన సోర్స్ ద్వారా ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేసాం, ఫస్ట్ చెప్పగలిగాం. ఏదైతే ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు విజయవాడ వెళ్ళటం, పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం విజయవాడ వెళ్ళటం, ఈరోజు మీటింగ్ జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజున లిస్టు ప్రకటించాలనేటువంటి దాంట్లో క్లారిటీకి వచ్చారనేటువంటిది కూడా తెలియజేశాం. సరే ఏంటి మురళి ఇప్పుడున్న అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? 11:40కా కరెక్ట్గా లిస్టు ప్రకటన? సార్ అంతే సార్, 11:40కి వారు వేదిక మీదకి వస్తారు సార్. వేదిక మీద 6 కూర్చోబోతున్నారు సార్. దీనికి సంబంధించి ప్రజా ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనే ఒక ఫ్లెక్సీని పెట్టడం జరిగింది సార్. అయితే ఈరోజు ప్రకటిస్తున్నటువంటి జాబితా చూస్తే 118 స్థానాలు ప్రకటిస్తున్నారు సార్. నిన్న సాయంత్రం సూపర్ ప్రైమ్ టైంలో మీరు చెప్పారు 100 నుంచి 150 మధ్యలో ఈ సంఖ్య ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు, మాఘ పౌర్ణమి రోజు మంచి రోజు కనుక ఆ యొక్క ప్రకటన చేయబోతున్నారని చెప్పి నిన్న మహా టీవీలో మొట్టమొదటిగా నిన్న జరిగినటువంటి సూపర్ ప్రైమ్ టైం విత్ వంశీలో మీరు సంఖ్యతో సహా చెప్పారు 100 నుంచి 150 మధ్యలో ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు 118 స్థానాలు ప్రకటించబోతున్నారండి. ఆ 118లో 94 తెలుగుదేశం పార్టీ, 24 స్థానాలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జాబితా మరొక 10-12 నిమిషాలు అంటే 11:42 కల్లా ప్రకటిస్తారని చెప్తున్నారు సార్. అంటే ఆ 11:42కి దాదాపుగా వేదిక మీదకి 6 రాబోతున్నారు. ఈ 6కి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి 3, జనసేన పార్టీ నుంచి 3, తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు యనమల రామకృష్ణుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అదేవిధంగా కూడా జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటుగా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పిఎస్సీ సభ్యులు నాగబాబు, మొత్తం 6 కూర్చుని ఈ యొక్క వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూడా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటన జరగబోతుంది సార్. అయితే ఇక ఈ ప్రకటనలో ఈ జాబితాలో ఎవరెవరు ఉంటారనేది దానిపై 2 పార్టీలు కూడా చాలా తీవ్రమైనటువంటి కసరత్తు చేసినాయి సార్. అనేక సందర్భాల్లో సమావేశాలు, అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. 2 పార్టీలు కూడా గెలుపు గుర్రాలని నిలబెట్టాలనేసి అనేక అంశాలు పరిశీలించిన తర్వాత తుది జాబితా కసరత్తు చేశారు. ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి జాబితా ఉందో, జనసేన పార్టీకి ఒక 10 పేర్లు, మిగిలిన పార్టీకి కొన్ని పేర్లు పెట్టి సర్క్యులేట్ చేస్తున్నారు, అదైతే ఫేక్ అని మనం చెప్పొచ్చు సార్. అంటే అందులో కొన్ని పేర్లు ఉండొచ్చు సార్, కానీ ఎందుకనంటే కనుక ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పేరు కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఆచితూచి వాళ్ళు అగ్రనేతలు ఇద్దరు కూడా తుది జాబితాను విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఏమాత్రం పేర్లు బయటికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి నాయకులు అసంతృప్తి పెరుగుతుంది, ఆవేదన పెరుగుతుంది. అసంతృప్తులతో బయటకు వస్తే కనుక పార్టీ కేడర్లో వీక్ అవుతారని చెప్పి ఒక భావనతోటి సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడ అన్నీ కూడా ఒప్పించి నొప్పించకుండా ఎవరిని ప్రయత్నం చేస్తూ కూడా జాబితాలు సిద్ధం చేశారండి. అయితే సరే, ఇక ఆ జాబితాలకు సంబంధించి మీరు చెప్పినట్టుగా జనసేన పార్టీకి సంబంధించి ఏవైతే ట్రోల్ అవుతున్నాయో ఆ ట్రోల్ పక్కన పెడితే కనుక ముఖ్యంగా కూడా సార్ విజయనగరానికి సంబంధించి ఒక స్థానాన్ని ప్రకటించే అవకాశం ఉంది సార్. అంటే మొట్టమొదటి నుంచి కూడా విజయనగరానికి సంబంధించి నెల్లిమర్ల జనసేన పోటీ చేస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఆ నెల్లిమర్ల అభ్యర్థినే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మారుతుందో కూడా మనం ఖచ్చితంగా చెప్పలేదు సార్. అయితే ఈసారి శ్రీకాకుళానికి సంబంధించి కూడా ఒక స్థానం ఉంది, ఇచ్చర్ల నుంచి జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా ఒక ప్రచారం ఉందండి. అంటే శ్రీకాకుళం ఒకటి, విజయనగరం ఒకటి. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ప్రధానంగా 4 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి సార్. అయితే 4 నియోజకవర్గాలు ఏవనేది ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా 2-3 అభ్యర్థుల పేర్లు అయితే కనుక బలంగా వినిపిస్తున్నాయండి. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ పోటీ చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ప్రజారాజ్యంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గున్నారు, సీనియర్ నాయకుడు కనుక పెందుర్తి నుంచి ఆయన పోటీ చేస్తారని చెప్తున్నారు. ఆ పేరు దాదాపుగా ఉండే అవకాశం ఉందండి. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం సార్ లిస్టు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ చేత ప్రకటించే పని చేద్దాం. మనం వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఆ లిస్టు చూద్దాం, మనం లిస్టు ప్రకటించడం ఇంకా ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేద్దాం. అంటే వాళ్ళు ఏదైతే గతంలో వాళ్ళు చెప్పినట్లుగా ఉన్నటువంటి లిస్టు మాత్రం చెప్దాం. మిగిలిన లిస్టు మరికొద్దిసేపట్లో అక్కడ ప్రారంభం అవుతుందా? సమావేశ ప్రాంగణాన్ని విజువల్స్ని ఒకసారి అది చూపించండి. రైట్, అది ఫుల్ బాక్స్ వేయండి పీసీఆర్, అది ఫుల్ బాక్స్ అండి. ఇది ఇక్కడి నుంచే జరగబోతుంది. పక్కన ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన, తేదీ 24/2/2024. రైట్,
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, సీట్లు 1, 2, 3, 4, 5, 6 సీట్లు.